ఈ వీడియో వచ్చి జతిన్ అయితే తీస్తున్నాడు. తనకి నాగలైతే రెడీ అయిపోతుంది ఈరోజు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నిన్న సాయంత్రం చేసేనా మా మాయ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు ఏంటంటే ఉదయాన్నే మా మాయ గారు ఈ ఎద్దుల కాడి ఉంటుంది కదా, నాగలు అంటాం మేమైతే, కొన్ని ప్రాంతాల్లో కాడి అనేసి అంటారు కదా. సో అవైతే మా మాయగారు అయితే తయారు చేస్తున్నారనమాట. ఆ వీడియో మీద తీస్తామని అంటే కొద్దిగా బాగుంటుంది కదా చూపించడానికి, ఎప్పుడు చేయలేదని చెప్పేసి బయలుదేరాను. ఆ ఊరు నుంచి మిగతా పొలాలు ఉన్నాయి కదా మా తాగడవి, మా మాయ వాళ్ళవి, అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. దగ్గరికి అయితే వస్తాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మా మాయగారు ఈ నాగల్ని ఏ విధంగా చెక్కుతున్నారు, ఏ విధంగా తయారు చేస్తారు దీన్ని మా గిరిజన ప్రాంతాల్లో అనేది మీకు చిన్నగా చూపిస్తాను. కొద్దిగా శ్రమగానే ఉంటుంది అదంతా కూడాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కర్రను తీసుకుంటారు, దాన్ని తయారు చేసే విధానం ఎలా ఉంటుంది అదంతా కూడా మీకైతే వీడియోలో చూపిస్తాను. మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇప్పుడు టైం వచ్చి 7 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలో సూర్యుడు అయితే వస్తాడు. ఊరికంటే కొద్దిగా ఎదురుగా కాబట్టి కొద్దిగా ముందుగానే సూర్యోదయం అయితే అవుతుంది. అంటే సూర్య కిరణాలు అయితే తగులుతుంటాయి అన్నమాట. ఇక్కడ కొద్దిగా లోతట్టు ప్రాంతాలు కావడం వలన ఈ పొలాల్లో కొద్దిగా 1 గంట తర్వాత వస్తుంది. ఆ వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఆ కొండ నుంచి ఇక్కడికి రావాలి, చాలా దూరమే. మా మాయ అయితే ఇక్కడ కూర్చున్నాడు. మధ్యాహ్నం చేద్దామని అంటే మధ్యాహ్నం పూట అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది, వద్దు ఇప్పుడు ఉదయాన్నే చేసేద్దాము అని అన్నాడు. సో అందుకని చెప్పేసి ఉదయాన్నే ఈ బ్లాగ్ అంతా కూడా స్టార్ట్ చేశాను. తాగడలో మా మాయ వాళ్ళది ఇదే ఇల్లు అనమాట, ఇక్కడే ఉంటారు. ఏదైనా పనులు ఉన్నప్పుడు అంతా కూడా వచ్చి ఇక్కడ ఉండి పనులను చేసుకొని ఇంకా వెళ్తుంటారు అనమాట. కొన్ని సార్లు అయితే ఇక్కడే ఉండిపోతారు, ఈ పొలాలు అవి చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండిపోతారు అనమాట. వచ్చి ఏంటి మా బాగున్నావు కదా? బాగున్నాను. ఇదిగో మా మాయగారు అయితే ఈరోజు ఏం పని చేస్తున్నారు అనేది తన మాటల్లోనే వినండి. ఈరోజు అంటే మరి నాగిల్ పని చేద్దామనేసి నేను ఆలోచించి ఇది చేస్తున్నానులే. ఇదొకటినా, తర్వాత ఇదొకటినా, ఇది రెండే. ఈ రెండేనా? ఇదనమాట మనకు నాగలి వెనకాల ఉండేది. దీన్ని మేమైతే మేడ్ అనేసి అంటాం కదా మా. మేడి ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇది ఆల్రెడీ ముందే తీసుకొచ్చిన పైన అంతా కూడా తీసాడు. ఇది పెద్దది ఉండింది మాయా. ఇది పెద్దది ఉండేది మరి, అందుకని పైన అదంతా కూడా తీసావు. ఇదైతే సగము ఇచ్చేస్తున్నారు. ఇదైతే ఇంకా ఇప్పుడు చెక్కాలన్నమాట. ఇది కూడా సగం చెక్కేస్తున్నారు. ఇది పచ్చిదినా మాయా? అంత పచ్చిది కాదు, మామూలు ఎండిపోయిందా? తప్పదు, ఇంకా మనకు నాగళ్ళు ఏమైనా తయారు చేయాలంటే ఇలాంటి కలప అనేది అవసరం కదా మా. ఇదనమాట. చెట్టు అంతా కూడా తీయాలి. ఎక్కడైనా కొమ్మ ఉంటే ఈ ఆకారంలో ఉండేది మనకు ఈ నాగలికి ఉపయోగపడుతుంది, ఇది పనికి వస్తుంది అనేసి అంటే ఆ కొమ్మ తీసుకుంటారు కదా మే. ఇది దున్నాలంటే మరి తప్పదు, ఆవులతో పాటుగా ఈ నాగలు అనేది ఉండాలి, అంతే కదా మే? అంతే. చూడండి ఇప్పుడు అదేంటి మరి దీన్ని ఏమంటారు? బాడదే. మనమైతే బాడద అనేసి అంటాం తెలుగులో. మరి దీన్ని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. చాలా షార్ప్గా ఉంటుంది చూడండి. ఇది మనకు చిత్రిక ఏదంటారు కదా, మనకు అంత ఇదిగా పందుగా ఉంటుంది అనమాట. చాలా దారగా ఉంటుంది, చూసిరా ఇలా ఉంటుంది. ఇది చెక్కాలన్నా కూడా ఒక అనుభవం అనేది ఉండాలి, ఈ పని అనేది వచ్చి ఉండాలి, అంతే కదమ్మా? లేకపోతే నరకేసుకోవచ్చు. కాలు చేతులు అవన్నీ కూడా నరకేసుకోదమ్మా. చెక్కులే పట్టలేము కదా. నేను వస్తాను, ఇది వీడియో చిన్న తీస్తాను. కానీ మా మాయగారు అయితే ఈ పనులన్నీ కూడాను సునావేశంగా చేస్తుంటారు. సంవత్సరానికి ఒక్కొక్క నాగలు అయితే తయారు చేస్తారనమాట, ఒకటి లేదంటే 2. అవన్నీ కూడా పాడైపోయిన తర్వాత చూడండి కరెక్ట్గా ఇంచుకించు ఇంత కూడా మిస్ అవ్వకుండా మనకు ఏ విధంగా మిషన్లో పెట్టి కట్ చేస్తే ఎలాగొస్తుందో అలా చేస్తున్నాడు అనమాట. ఇలా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా నిదానంగా అన్నీ కూడా ఆచితూచి చేయాలి, లేదంటే ఇంకా కొద్దిగా మిస్ అయినా సరే ఇంకా దాన్ని అందం అనేది పోతుంది కదమ్మా. దాన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోతుంటాయి. చూడండి ఇలా అయితే చెక్కుతున్నాడు. ఇదంతా కూడా చెక్కడానికి ఎంతసేపు పడుతుంది మా? పట్టవచ్చు ఒక 20 నిమిషాలు పట్టవచ్చు ఈ నాగలు ఒకటి తయారు చేయడానికి. ఓకే, ఇదంతా కూడా చూద్దాం మరి. దీంతో పాటుగా మనకు మేడి కర్ర కూడా ఉంటుంది కదమ్మా. మేడి అయితే ఇదే మేడి ఏటకర్ర, ఏంటకర్ర అనేసి అంటాం మేము. తర్వాత ఒక నాగలంతా కూడా ఏ విధంగా వస్తుంది అనేసి మీకు చూపిస్తాను. చేసింది ఉందా కొత్తది ఏదైనా చూపిద్దాము. ఇదే చేద్దాం. ఇదే చేద్దామా? సరే, ఇదంతా అయిన తర్వాత తయారు చేస్తారు మా మాయ. ఇదంతా కూడా ఇక్కడ ఒక ఏమంటారు మా దాన్ని, నక్క అనేసి అంటాం కదా, అది తెలుగులో తెలుసా? నక్కు.
ఆ నక్కు ముక్క అనేది ఎదురుగా ఫిట్ చేస్తారనమాట. ఇది ఇక్కడ ఈ చెక్కుతున్నారు కదా దాని కిందన ఇక్కడ అనమాట, అక్కడైతే చెట్ చేస్తారు. అదంతా కూడా చెట్ చేస్తామా ఈరోజు? అవుతారా? ఉంటే సెట్ చేయవచ్చు, మరి లేదు కదా కొంటే వాళ్ళే. ఓకే సరే, అయితే ఎప్పుడైనా అది చేసినప్పుడు చిన్నగా చూపిద్దాము. ఈరోజు అయితే ఇదంతా కూడా చెక్కేదంతా కూడా చూడండి. మా మామయ్య గారు అయితే మంచిగా ఇది చేస్తున్నారు. ఈ బార్దనండి ఎన్ని కేజీలు ఉంటుంది మ్యా? ఉంటుంది ఒక 4 కేజీలు. చూడండి ఇదంతా కూడాను ఎనిమ కాబట్టి చాలా బరువుగానే ఉంటుంది. 4 కేజీలు దాన్ని ఎత్తి పడచాలంటే ఒక ఇదిగా ఒకే రూపులు రావాలంటే చూడండి ఎంత కష్టమో. అటు పక్క నుంచి అయిన తర్వాత యువతల పక్క నుంచి అయితే చెక్కుతున్నాడు మా మామయ్య గారు. అంటే అవతల సైడ్ అయిపోయింది, ఇప్పుడు యువతల సైడ్ అనమాట. మంచిగా చెక్కుతున్నాడు. ఎంత అనుభవం ఉంటే కానీ ఆ బార్ది అనేది కరెక్ట్గా దించలేము. ఒక కాలు అయితే దాని మీద పెట్టేసి ఎదురుగా ఆ బార్ది అయితే దించుతున్నాడు. చాలా జాగ్రత్తగా చేయాలి చూడండి. మా మామయ్య గారి సంవత్సరానికి 1-2 తయారు చేస్తుంటారు కాబట్టి అలవాటు ఉంది. అలవాటు లేకుంటే మాత్రం చాలా కష్టమే కదమ్మా. చాలా మంది కూడా ఇలా తయారు చేసినప్పుడు కాళ్ళు కాసి బార్దోసి తగిలి చాలా మందికి గాయాలు అయితే అవుతుంటాయి కదమ్మా. నేను నరికేసుకున్నాను ఒకసారి. అవునా? ఇక్కడ 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 ఏ టైంలో? అది ఎప్పట్లో? ఇలా టైంనే అవుతుంటుంది. ఒక 5 సంవత్సరాలైనా? 4 అవుతాయి. 4 సంవత్సరాలా అనమాట. అలవాటు లేకుంటే మాత్రం అలాంటివి జరుగుతుంటాయి. కాళ్ళకి ఎక్కువ తగులుతుంటుంది అది కదమ్మా. ఎటు జారిపోయినా ఇంకంతే. పట్టుకోవడం అనేది కరెక్ట్గా పట్టుకోవాలి చేతులనే గట్టిగా. ఆ మీద నుంచి అటుపక్క ఇటుపక్క అయితే చెక్కేసాడు. ఈ ముందర నుంచి అయితే ఇప్పుడు చెక్కుతున్నాడు అనమాట మా మామయ్య గారు. చూడండి ఇలా ఓపికతో నిదానంగా చేసుకోవాలేమో. మా మామయ్య గారు అయితే చూస్తున్నారు అనమాట. ఇలా చెక్కిన దానికి ఇది ఈ చివరికిన మధ్య నుండి ఒక ప్లాట్ ఉంది చూడండి, ఆ చివరి దానికి కరెక్ట్గా మేర్చేవాలి కదమ్మా. అప్పుడు గట్టిగా మేస అవుతేనే దానికి అందం వస్తుంది, లేకపోతే లేదు. నేనేదో ఒక చేతిలో పట్టుకున్నాను దూరంగా ఉండి. మా మామయ్య గారు అయితే మధ్యలో ఉంది కదా ప్లాట్ది, అదైతే చెక్కుతున్నాడు ఇప్పుడు. అక్కడి నుంచి చూడండి ఏ మాత్రం మిస్ అయినా సరే వెనకాల కాలు అయితే ఉంది. బార్ది అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఈ నాగల వెనక భాగం నుంచి అయితే చెక్కుతున్నాడు మా మామయ్య గారు. ముందు నుంచి అయితే సగం వరకు అయిపోయింది, ఇంకాస్త ఉంది. ఇదంతా వెనక నుంచి చెక్కిన తర్వాత అంతా కూడాను లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ వెనక నుంచి ఇదంతా కూడా చెక్కుతున్నాడు. రాయి ఉంది నా చూడు కిందకి. ఈ నాగలండి ఇటు తిరగకుండా 2 పక్కల 2 రాళ్ళు అయితే పెట్టున్నాడు మా మామయ్య. కనిపిస్తుంది కదా ఇటుపక్క కూడా చెక్కేసాడు మా మామయ్య. తర్వాత వచ్చి ఇక్కడ నుంచి అనమాట ఇవతల పక్క నుంచి కూడాను చెక్కేసాడు. ఇప్పుడు మిగిలింది వెనకాల ఈ భాగం అనమాట. ఇది ఒకటి చెక్కాలి. ఎక్కడైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా చూసి చెక్కాలి. అదంతా కూడా చెక్కుతాడు ఇప్పుడు. చూడండి ఎలా వచ్చిందో. కొద్దిగా పెద్దది వస్తుంది మా ఈ నాగలు అనేది. కొంచెం పెద్దది వస్తుంది. ఆవుల్ని బట్టి మనం చెక్కోవాలి అంతేనా? ఆవులు కొద్దిగా పర్లేదు పని చేస్తాయని అంటే కొద్దిగా పెద్ద దున్న పర్లేదు, అంటే దున్నేటప్పుడు మనకు కలిసి వస్తుంది. చూడండి ఎలా చెక్కుతాడు. నాగలంతా కూడా పూర్తయిన తర్వాత ఎలాగొచ్చింది అనేది మీకు చూపిస్తాను. తర్వాత మరలా మనకు ఇది ఒకటి ఉంది కదా, ఇది మేడికర్ర, ఇది కూడా చెక్కుతాడు. ఇంకా అది కూడా మీకు చిన్నగా చూపిస్తాను. మొత్తం ఇదంతా కూడా పూర్తయి ఉంటే బాగుండు. దీనికి తర్వాత కన్నం అయితే చేయాలి. కన్నం చేసిన తర్వాత ఏంటంటుంది, ఏంటైతే తగిలించాలి. తర్వాత ఒక నక్కు ఉంటుంది కదా, ఆ నక్కు కూడా తగిలించాలి. సో ఇవన్నీ కూడా అవ్వాలంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. 2-3-4 రోజులు పడుతుంది కదా. రేపటికి అవుతుందేమో. రేపటికా? నీ ఫాస్ట్గా చేస్తే అవుతుంది. ఫాస్ట్గా చేస్తే సాయంత్రంలో అయిపోతుందేమో. అలాగైతే పర్లేదు. వీలవుతే చూపిద్దాం ఇదంతా పూర్తి చేసింది. ఏదంటే మరి ఈ 2 చెక్కింది. తర్వాత మీకు ఏదైనా నాగలు ఉంటే అదైతే మీకు చూపిస్తాను. ఇంకా సేపట్లో ఈ నాగలు అయితే పూర్తి అయిపోతుంది. ఇదంతా కూడా చెక్కేస్తున్నాడు మాయ. ఎక్కడైతే రప్పులు అవన్నీ ఉన్నాయో కరెక్ట్గా లెవెల్ని చూసి అదంతా కూడాను చెక్కుతున్నాడు. ఇదంతా కూడా నవ్వడానికి ఇంకొక 5-10 నిమిషాలు అయితే పడుతుందేమో. అవుతుంది మాయ, అయిపోద్ది. అయితే చూడండి ఇవన్నీ కూడా చిన్న ఉన్నాయి.
ఇవన్నీ కూడాను ఇలా ఇచ్చేసి తీస్తున్నాడు అనమాట. ఇలా చిన్న చిన్నవే ఇవన్నీ కూడా చూడండి, చాలా స్మూత్గా ఒకే లెవెల్లో ఉన్నాయి ఇవి. ఇంత కూడా బాగుంది కదా మాయా? బాగుంది. దగ్గరికి ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు ఇలా పట్టుంటుంది అనమాట. పూర్తయిపోయింది మొత్తానికి. అయితే ఈ నాగల్ని మా మాయ అయితే చెక్కి ఇలా తయారు చేశాడు మంచిగా. అంతేనా మా? ఇంకా చూడండి చివరికి ఇవన్నీ కూడా ఫినిషింగ్ అవన్నీ కూడా ఇస్తున్నాడు అనమాట. ఇక్కడే మనకు ఈ నక్క అనేది పెడతాం కదా మా? ఇక్కడే. ఇవన్నీ కూడాను మా మాయ అంటే ఒక అజ్జ అనేది ఉంటుంది అనమాట. అజ్జ అంటే ఒక గుర్తు అనేది ఉంటుంది మా మాయ గారికి. ఇలా చేస్తే ఈ నాగలు అనేది పూర్తవుతుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇవి వచ్చి లెంపలు అనేసి అంటుంటాడు అనమాట. ఏమా లెంపలు? ఇవి లెంపల ఇవి కరెక్ట్గా సైజు తీయకపోతే ఇది నాగలి సోయం అనేది ఉండదు, మంచిగా కనిపించదు. ఇవన్నీ కరెక్ట్గా తీయాలి. అవును. ఇవన్నీ ఈ వెనక నుంచి కూడా చూడండి ఎలా చెక్కాడు. ఇవన్నీ ఇటుపక్క అటుపక్క ఇవి కూడాను మామూలుగా ఇంతకు పడుతుంటాయి కదా మా, అది గుర్తుగా ఇటుపక్క నుండి మామూలుగా చేతులు పడుతుంటాయి కదా. ఇది ఇలాగా కరెక్ట్గా 4 ఏసాలు అలాగ రావాలి అది. అది ఫ్రెండ్స్, అంటే ఇవన్నీ కూడా మా మాయగారు తయారు చేస్తుంటాడు కాబట్టి మా మాయగారికి ఒక అలవాటు అనేది ఉంది, ఒక ఐడియా అనేది అనమాట. సో దాని వలన ఇలాగ చెక్కాడు. చెప్పాను కదా, సంవత్సరానికి 1-2 నాగళ్ళు అయితే అలా తయారు చేసి దున్నడానికి కోసం అని చెప్పి వాడుతుంటారు అనమాట. ఇది ఈరోజు తయారు చేసినటువంటి నాగలి అయితే ఇదనమాట. తర్వాత మనకు మేడ అవుతుంది, అదైతే చెక్కాలి. ఇప్పుడు ఏం తయారు చేస్తున్నామయ్యా? మేడికర్ర. చూడండి ఇదైతే పట్టుకున్నాడు మా మాయగారు. ఇది వచ్చి నాగలి వెనకాల మనం దున్నేటప్పుడు నాగలి ఇటు కదలకుండా కరెక్ట్గా స్థిరంగా ఉండడం కోసం పట్టుకునే కర్ర అనమాట కదా మాయ. అది ఆ కర్ర అయితే తయారు చేస్తున్నాము. ఇదైతే చెక్కాలి. ఇది చెక్కడానికి ఎంత టైం పడుతుంది మ్యా? పడుతుంది ఒక 20-30 నిమిషాలు పడుతుంది. అరగంట పైన పడుతుందంట. సో ఇది కూడా చెక్కేద్దాము. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయితే అవుతుంది. ఈ టైంలో ఇది స్టార్ట్ చేస్తున్నాం. మరి ఏ టైం అవుతుందో చూద్దాం. మరి ఇలా మేము స్టార్ట్ చేసాయి. నాకు కూడా చెక్కడం వచ్చి ఉంటే బాగుండు, నాకు చెక్కడం రాక ఇలా అనమాట. మా మాయగారు ఇదంతా కూడా చెక్కుతున్నారు. ఇక్కడ చూడండి, ముందుగా ఈ విధంగా అయితే గంటలు అయితే వేస్తారు. వేసిన తర్వాత ఇలా అయితే చెక్కారనమాట. చాలా పవర్ఫుల్గా అయితే పడుతుంది ఆ బార్డ్ అనేది. మా మాయగారు చూడండి ఆ ఊపిరి అయితే పీలుస్తుంటాడు, మీకు అర్థమవుతుంటుంది. ఇది చెక్కటంలో కూడా చాలా కష్టం అనేది ఉంటుంది. అందుకని చెప్పి మా వాళ్ళు అయితే ఇంకా సంవత్సరానికి 1-2 అయితే తయారు చేస్తారు దున్నడం కోసమే, అమ్ముకోవడానికి అయితే ఉండదు అనమాట. ఇవి చూడండి, ఇదంతా కూడా చెక్కాక ఎలాగొచ్చింది అనేది మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఈ నాగలి కానీ, తర్వాత ఈ మేడి ఏంట, ఇవన్నీ కూడాను ఏ కలప అంటే ఆ కలప అయితే తీసుకోరు కదా. అవి తీసుకోవడంలో కూడాను రకాలు అయితే ఉంటాయి కలపాన్ని కూడాను. అది వచ్చి ముందు చెక్కారు కదా, అదైతే గుమ్ముడు అంటాం మేమైతే, గుమ్ముడు కర్ర. ఇదే కర్ర మాయా? ఇది కూడా అదేనా? గుమ్ముడేనా? తర్వాత వేంగిసా ఏదో ఉంటుంది కదా, ఆ కర్రలు అయితే తీసుకుంటారు అనమాట. తర్వాత ఇంకే కర్ర మాయా? ఇంకోటి ఉంటుంది కదా మనకు ఏంటకి వాడతాం, బిల్లకర్ర. ఆ బిల్ల చెట్టు కూడా వాడతారు. మనకి ఏంట కోసం వాడతాం కదా, అది పొడవు ఉంటుంది, అది గండ్రకర్ర వాడతాం. గండ్రకర్ర, ఆ కర్రలు అనమాట. అవన్నీ కూడా అయితే వాడుతుంటారు. లేదంటే అడవిలో చాలానే చెట్లు అయితే ఉంటాయి, వాటి నుంచి ఏవైతే తీసుకోరనమాట. ఒక 3 రకాల చెట్ల నుంచి అయితే ఇవన్నీ తీసి ఈ కలప అయితే తయారు చేస్తారు కదా మా. ఇదంతా కూడా మీకు చిన్నగా టైం లెప్స్లో అయితే పెడతాను, చూసేయండి. ఈ మేడ అయితే పూర్తిగా చెక్కడం అయిన తర్వాత ఈ దారాలు అంటూ ఉన్నాయి కదా, దాన్ని వచ్చి చిన్న బార్ద పట్టుకున్న ఇలా దారాలన్నీ కూడా తీసేస్తున్నాడు. పూర్తయిపోయి వచ్చిందమ్మా ఇది? పూర్తయి వస్తుంది. ఇవి చెక్కేస్తే అయిపోయినట్టే కదా ఫ్రెండ్స్. ఈ మేడ అయితే చెక్కడానికి అయితే పూర్తయిపోయింది. ఇదిగో మా మాయగారు అయితే మంచిగా పట్టుకున్నారు, చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది అంతే కదా మా? ఇంకా అంతే. ఇదైతే చెక్కేసాము. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఆ నాగలు కూడాను పూర్తయిపోయింది. ఇక్కడ ఉంది, అది ఇక్కడ పెట్టేస్తున్నాం. అది ఏదో మరి తీసురా, ఇక్కడ పెట్టాలి. అక్కడ మరి చూపిస్తాను ఆగండి మీకు.
నాగలికి వెనకాల అలా ఉంటుంది. ఆ రెండిటి కూడా కన్నం చేయాలి కదమ్మా. కన్నం చేసి అక్కడ ఏంట కర్ర అయితే ఉంటుంది, అదైతే పెట్టాలి. ఇక్కడ నుంచి ఇలా ముందుకు వస్తుంది అనమాట ఇలాగా. సరే ఇంకా ఇంటికి అయితే వెళ్దామా? ఇంటికి వెళ్ళిపోదాం. దా భోజనం చేసి అప్పుడు మళ్ళీ పని చేద్దాం. ఓకే సరే సరే. ఈ వీడియో వచ్చి జతిన్ అయితే తీస్తున్నాడు అన్నం తినడానికి కోసం నుంచి. మేమైతే కూర్చున్నాము. ఎక్కడి నుంచి పడుతున్నాను నాన్న? కనిపిస్తుందా తల? డౌట్ వస్తుంది. ఆడ కింద నుంచి పైకి, పై నుంచి కిందకి దించుతున్నాడు. మా బావ వచ్చి అన్నం అయితే తింటాడు. ఒకసారి తాతకు చూపించు జతిన్. అదే అన్నం కూడా చూపించురా. అదే అరే అంత దగ్గరికి ఏంట్రా. ఇదిగో నాకైతే అన్నం అయితే ఇస్తారు. ఆ పప్పు అన్నమాట. ఇక్కడ ఇది వచ్చి పప్పు పోసుకొని తిందాం. జతిని చిన్న క్లిప్ అయితే తీస్తున్నాడు. ఎలా తీసాడు కామెంట్ చేయండి. ఏందంతేరా ఇదిగనమాట. హాయ్ చెప్పు అందరికీ. సరే నా అన్నం అయితే ఇక్కడ ఉంది, తినేసుక బయలుదేరదాం. చేసి భోజనం చేసి వచ్చిన తర్వాత ఇదిగో ఈ పని అయితే చేస్తున్నాము. ఉదయం తీసుకొచ్చామునా ఇక్కడ పెట్టేసాము. వెనకాల ఇక్కడ పొలాలన్నీ కూడా ఉన్నాయి, మీకు తర్వాత చూపిస్తాను. మా మాయ వచ్చి ఇక్కడ ఏంట ఇచ్చేయడం కోసం అని చెప్పి పెట్టడానికి ఈ రంధ్రం అయితే చేస్తున్నారు అనమాట. చూడండి కన్నం అయితే పెడుతున్నారు. ఆ మేడి కూడాను అక్కడే కలుస్తుంది కాబట్టి అది కూడా సేమ్ ఇలాగే కన్నం అయితే చేయాల్సి ఉంటుంది. మా మాయ అయితే చూడండి ఇలా కొడుతున్నాడు. చాలా గట్టిగా ఉన్నట్టుంది కర్ర. గట్టిగానే ఉందా మాయ? చాలా గట్టిగా ఉంది చూడండి. ఇది చాలాసేపు పడుతుంది ఇదంతా కూడాను. అది చేసిన తర్వాత ఈ కర్ర పెడతాం కదా ఇక్కడ, ఆ కర్ర కూడా సైజ్ చూడాలన్నమాట. అక్కడ సరిపోద్దా చాలదు అనేది. మా మాయకి ఇవన్నీ కూడా బాగా తెలుసు కాబట్టి సునాయాసంగా ఈ పనులన్నీ కూడాను చేస్తున్నాడు అనమాట. మీలో ఎవరైనా ఈ నాగళ్ళు తయారు చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఈ నాగలు అయితే పూర్తయిపోయింది. ఇక్కడ చూడండి ఇవతల నుంచి అవతలకి కన్నం అయితే పెట్టాడు అనమాట. ఇది ఇక్కడ కూడా ఇది పెట్టాడు. అక్కడ నుంచి నక్క అయితే ఇక్కడ వరకు వస్తుంది అనమాట, కొడతారు. తర్వాత ఇక్కడ వచ్చి ఇదిగో మేడైతే చేస్తున్నాడు కరెక్ట్గా. అది దీనికి దాన్ని కరెక్ట్గా సెట్ అయ్యేలాగనమాట. ఇక్కడ దీని కర్ర వచ్చి ఏది మా అది ఇదిగో ఇక్కడ ఉంది, మధ్య నుండి వచ్చే కర్ర ఇది ఇలా ఉంటుంది చూడండి. చాలా పొడవు ఉంటుంది, 6-7 అడుగులు అయితే ఉంటుంది ఈ కర్ర. అది ఇప్పుడు ఇదైతే కన్నం పెడుతున్నాడు. ఇది కన్నం పెట్టేసాక తర్వాత ఇంకొక సీల లాగా ఉంటుంది అనమాట. కురుసాడు అంటాం మేమైతే దాన్ని. ఇది కన్నం చేసిన తర్వాత సీల అయితే తయారు చేస్తాడు. మొత్తం అయిపోయింది, కన్నాలు మొత్తం చేశాను. చేస్తావా? ఇదిగో నాగలైతే అక్కడ ఉంది. దీన్నే ఏంట కర్రెండస్ అంటారు, పొడవు ఉంది. సో ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా ఇలాగైనా చూడు మేము ఒకసారి ఇటీవరా. అలాగే అలాగేనా? ఇప్పుడైతే మా మాయగారు అయితే చూడండి ఎలా పెట్టి చేస్తాడు ఇదంతా కూడాను. అది ఇలా అయితే ఫిట్ చేస్తున్నాడు అదనమాట. దీనికి ఒక కర్ర కూడా తయారు చేస్తాడు, ఇంకా చేస్తున్నాడు ఆల్రెడీ. కుర్చాడి అనేసి అంటాం. అది ఏది మే అది 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 ఆ కర్ర అనమాట. అక్కడ పెట్టి ఇప్పుడు కొట్టాలి. అది చూడండి ఇలా పెట్టి చేసాడు. ఇలా అయితే తయారు చేసాడు. మొత్తానికి నాగలైతే రెడీ అయిపోతుంది ఈరోజు. చూడాలి మరి తర్వాత ఇది చేసిందంతా కూడాను పన్ను వచ్చిందా లేదనేసి చూస్తాడనమాట. ఒక చదువున్న దగ్గర తీసుకెళ్ళాక అక్కడ తీసుకెళ్తున్నాడు. వెనకాల అయితే మంచిగా పొలాలు అయితే ఉంటాయి. మీకు సాయంత్రం అయ్యేసరికి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈ పాటికే ఇంకా ఈ పని అంతా కూడా పూర్తయిపోయింది. చూడండి బాగుంది. ఇక్కడ చల్లటి వాతావరణంలో ఈరోజు ఈ పని అంతా కూడా చేస్తున్నాము. పొలాలు అయితే మంచిగా ఇప్పుడిప్పుడు ఇంకా ఆ వెన్న అయితే వస్తుందన్నమాట. చూస్తుండొచ్చు మీరు. ఇక్కడ వెనకాల పొలాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఈరోజు కాపలు ఉన్నట్టుగా ఇలా చేసాము. ఇక్కడ టమాటా మొక్కలు అవన్నీ కూడా నాటుస్తున్నారు మా మాయ వాళ్ళవి. ఇంకా అంత ఎదగలేదులే ఇంకా. చూడు సో ఇది ఏదమ్మా అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ ఉన్నాడు. ఓహో మంచిగా కనిపిస్తుంది మా. కాదు ఏదో చూస్తారు కదా పన్నులాగా, అంటే కరెక్ట్గా ఇది దున్నడానికి ఇది కొద్దిగా సాలకుంటుంది, మళ్ళీ చేయాలి. మళ్ళీ చేయాలా? సో చేయవచ్చులే దున్నప్పుడు. అవును, దున్నేటప్పుడు ఇదంతా కూడా చూసి మనం అయితే ఇంకా దున్నేసుకోవడమే. ఇక్కడ ఒక నక్క అయితే పెడతారనమాట ఈ చివరిని. ఇక్కడ ఆ నక్క అయితే లేదు, సో నక్కు తీసుకొస్తే ఇక్కడ తగిలించాలి అది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు నాగలు అయితే పూర్తి చేస్తాడు మా మాయగారు అయితే. పర్లేదు మా బాగుంది కదా? చూస్తే మన వాళ్ళు చెప్తారు. నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి ఎలా ఉంది? మా పూర్వకాల పద్ధతిలో ఈ విధంగానే నాగళ్ళు ఇవన్నీ కూడా తయారు చేసి పొలాలు కానీ గర్రెలు కానీ ఈ కొండపాడు వ్యవసాయం చేసేటప్పుడు కానీ దున్నేవన్నీ కూడా ఈ విధంగా తయారు చేసి దున్నుతారు కదా మా. ఇలా చేసి దున్నుతారు మరి. సో
సో ఇలాగైతే ఉంది ఇది. అయిపోయినట్టు కదా ఇంకా ఇంకా అయిపోయినట్టు, ఇంకా దున్నడమే. ఓకే, వర్షాలు పడితే ఇంకా నక్కేసి దున్నడమే అంతే. ఇంకొక ఈ నెల పోయేసరికి నెక్స్ట్ మే జూన్ నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తారేమో కదా అది ముమ్మరంగా. ఇంకా ఇప్పుడు నారిపోయడానికి పొలాలు దున్నడమే వర్షాలు పడితే. పొలాలు అయితే ముందే కొన్ని దున్నేసి ఒగ్గేస్తారు కదా మే, అంటే పొడి పొడి ఉన్నప్పుడే కొద్దిగా దున్నేసి ఒగ్గేస్తారు. అది బాగా వచ్చింది నాగలైతే. అది అంతే, ఇంకా ఇలా పట్టుకొని ఇంకా దున్నడమే. ఏది మే ఒకసారి కొద్దిగా వంచు, ఇలాగొస్తుందా? ఇలాగొస్తుంది, ఇలాగొస్తుందా? ఇది బాగుంది ఫ్రెండ్స్. ఈ నాగలైతే పూర్తిగా చేస్తాడు మా మాయ గారు అయితే మొత్తానికి. రేపటికెళ్ళి ఉండి కనుక్కున్నాము, కానీ ఆ నక్కు దించడానికి అయితే నక్క అయితే లేదని చెప్పేసి అదైతే తగిలించలేదన్నమాట. అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఈ పొలాల పనులు అవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే ఆ పని అయితే చేస్తాడు. ఈరోజు అంతా కూడాను ఈ పనస చెట్టు కిందనే ఈ పని అయితే చేసాము. ఉదయం వచ్చి అక్కడ పైన తాగడ దగ్గర చేసాం కదా మేము, ఆ తాగడ పొలాలు చేసాము. అక్కడ నుండి తీసుకొచ్చేసి మరలా ఈ పొలాలు కాపులు ఉన్నట్టుగా అని చెప్పి ఇక్కడైతే చేసాం. ఇందాక చూసారు కదా వెనకాల పొలాలు అయితే ఉంటాయి. మంచి వాతావరణం, చల్లగా ఉంది ఇక్కడ, బాగుంది అంతా కూడాను. జతిన్ కూడా ఈరోజు మాతో పాటు వస్తాడు, ఇక్కడే ఉన్నాడు. ఇది కొద్దిగా జలుబు చేసింది కదా నాన్న, అది దేనికో తెలియదు. బాయ్ చెప్పు. ఇంకొక 4 రోజులు పోతే ఈ పొలాలు తర్వాత మంచి గర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడాను దున్నుతారనమాట. అందుకని చెప్పి ముందుగానే ఈ నాగళ్ళు ఇవన్నీ కూడాను తయారు చేసి ఇంట్లో చక్కగా పెట్టుకొని ఉంటారు. ఆ పనులు స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా వెంటనే తీసుకెళ్ళి స్టార్ట్ చేసేస్తారనమాట ఇవన్నీ కూడా దున్నడానికి. సో మా మాయగారు అయితే ముందుగా ఇవన్నీ తయారు చేస్తున్నాను అంటే ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేశాను. మరి మీలో ఎంతోమంది కూడాను ఇలా నాగలి పట్టి దున్నిన వారు అయితే ఉంటారు, కామెంట్ చేయండి. మా వాళ్ళు ఎక్కువగా ఇవే వాడతారనమాట. ఎందుకంటే ఈ పొలాలన్నీ కూడా చూడండి ఇలాంటి గట్లనే ఉంటాయన్నమాట, చాలా పొడవు గట్లు ఉంటాయి. వేరే యంత్రాలు అయితే మీరు వాడచ్చు కదా, అవి ఎందుకు వాడట్లేదు అనేసి అంటే ఇదన్నమాట. దాంతోపాటుగా ఏంటంటే ఆ యంత్రాలు అయితే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఎత్తుకొని తీసుకెళ్ళాలి కదా, అలా తీసుకెళ్ళడానికి కొద్దిగా బరువు ఉంటాయి కాబట్టి మా వాళ్ళు అయితే తీసుకెళ్ళడానికి అవ్వదని చెప్పేసి ఇలా నాగలతోనే ఆవులతో దున్నుతారనమాట. ఈ గట్లు చూడండి దగ్గరికి ఒక 5 అడుగులు పైన ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ ఎక్కించడానికి, అక్కడ నుంచి అక్కడ ఎక్కించాలన్నా సరే కొద్దిగా పొడవుగానే ఉంటాయన్నమాట గట్లన్నీ కూడాను. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర, తర్వాతనే మంచి పొలాల మధ్యలో కూడాను రాళ్ళు అయితే ఉంటాయి చూడండి. మేము నిలబడినవన్నీ కూడా రాళ్ళే. ఇలా ఉన్న దగ్గర అలాంటి వాటితో దున్నడానికి అయితే అవ్వదు కదా, అందుకని చెప్పి మా వాళ్ళు అయితే అలాంటి యంత్రాలు ఏమి కూడా తీసుకోరనమాట. సో ఎక్కువగా ఈ నాగలతో దున్నుతారు కదా మా. ఈ వ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చి ఉంటే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.